వచ్చే 5 ఏళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం. పార్లమెంట్ సాక్షిగా బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటన. గొప్ప సంకల్పం ఉన్నప్పటికీ ఆచరణ సాధ్యమేనా అన్నదే అసలు ప్రశ్న. ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టకుండా రైతుల ఆదాయం ఎలా పెంచుతారని వ్యవసాయ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రైతుల ఆదాయం పెంచే దిశగా కేటాయింపులు జరిగాయా? ఎలాంటి కేటాయింపులు ఉంటే రైతుల ఆదాయం పెంచవచ్చనే అంశంపై స్పెషల్ ఫోకస్. మొదటి 2 బడ్జెట్లలో వ్యవసాయ రంగం గురించి పెద్దగా స్పందించని మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో మాత్రం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. కేటాయింపులు పెద్దగా లేనప్పటికీ తాము రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సంకేతాన్ని మాత్రం పంపించారు. రైతు ఆదాయం వచ్చే 5 ఏళ్లలో రెట్టింపు కావాలంటే వార్షిక వృద్ధి రేటు కనీసం 14% ఉండాలి. మద్దతు ధరలు గణనీయంగా పెంచకుండా ఇది ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గత 2 ఏళ్లలో కనీస మద్దతు ధరల్ని 3 నుంచి 6% మాత్రమే పెంచారు. ఈ బడ్జెట్లో మద్దతు ధరలు పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇవన్నీ చేయకుండా రైతుల ఆదాయం ఎలా పెరుగుతుందనే ప్రశ్న సూటిగా రైతు సంఘాల నాయకులు ఎక్కుపెడుతున్నారు. ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ధరలు రైతులకు గిట్టుబాటు అయ్యే విధంగా ఉండే విధంగా ధరల వ్యవస్థని మార్చాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు పెడుతున్న ఖర్చుకు సరిపడా కూడా ధర రాని పరిస్థితులలో మార్కెట్ని ఏకీకృతం చేసి రాష్ట్రాల మధ్యలో కూడా అమ్ముకోవడానికి అవకాశం కల్పించినంత మాత్రాన కానీ, లేకపోతే పన్నులలో మార్పులు చేసి జీఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినా సరే నేరుగా రైతులకు ఉపయోగపడేదైతే ఏమీ ఉండదు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల విషయానికి వస్తే పెట్టుబడి ఖర్చులు చాలా ఎక్కువ. దేశం మొత్తం మీద తీసుకుంటే ఒక క్వింటా ధాన్యం కానీ, పత్తి కానీ, లేకపోతే ఇంకా ఏ పంట తీసుకున్నా కానీ ఉత్పత్తి ఖర్చులు చాలా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఉత్పత్తి ఖర్చులు రైతులకు తగ్గే విధంగా విస్తరణ వ్యవస్థను బలోపేతం చేసే దాని మీద నిధులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే రెండోది ప్రధానమైన అంశము ఖర్చు మీద ఎంత లాభం ఉండేలాగా ధర నిర్ణయిస్తారు అన్నది. కాస్ట్ ప్లస్ మోడల్ అంటారు దాన్ని. స్వామినాథన్ కమిషన్ 2004లోనే రికమెండ్ చేసింది ఉత్పత్తి ఖర్చు మీద 50% ఉండేలాగా ధర నిర్ణయించమని. ఒకవేళ 50% లేకపోయినా 20%, 30%, 40% పంటల వారీగా విభజించి ధర నిర్ణయించాల్సిన అవసరం అయితే ఉన్నది. రైతు కోరింది ధర. ఎట్లయితే ఉద్యోగస్తులకు జీతము, వ్యాపారస్తులకు లాభం రావాలా, రాజకీయ నాయకులకు అధికారం కావాలనో రైతులకు కావాల్సింది ధర కావాలా. ధర వ్యవహారంలో 2014లో మోడీ గారు ఖర్చు 50% ఇస్తానని చెప్పాడు. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారు. కానీ సుప్రీంకోర్టు 1 సంవత్సరం తర్వాతనే సుప్రీంకోర్టులో మేము ఏ పరిస్థితుల్లో కూడా ఈ ధర ఇవ్వలేమన్నారు. కారణం ఏంటంటే మోడీ గారికి ధర ఇస్తే ఇన్ఫ్లేషన్ అవుతుంది, దానివల్ల పట్టణవాసులు వాళ్ళ అసంతృప్తికి గురి కావాల్సి వస్తుందని వాళ్ళకి, ఈ రాజకీయ నాయకులకి, పట్టణాల్లో ఉన్నటువంటి అధికార వర్గాలకి ఎప్పుడు కూడా ఇది మొదటి నుంచి ఉంది. ధర ఇవ్వనప్పుడు ఒక పక్క ఖర్చులు పెరిగినప్పుడు ఏ విధంగా వీరు డబ్బు ఆదాయాన్ని రెండింతలు చేస్తారో మాకు అర్థం కావటం లేదు. రెండో అంశం ఏంటంటే దాదాపు 59% భూమి వర్షాధారంగా ఉంది. వర్షాధారంగా ఉన్న భూమిలో మీరు ఖచ్చితంగా పంట రావాలంటే ఒకటి నీరు అందించాలా. నీరు అందించాలంటే పెట్టుబడులు కావాలా. ఈరోజు దేశంలో ఉన్నటువంటి 400 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు 5-6 లక్షల కోట్లు కావాలంటే వీళ్ళు మొన్న 15,000 కోట్లు ఇచ్చారు. ఆయన 5 సంవత్సరాల్లో 80 కోట్లు అని చెప్పి చాలా తెలివిగా ప్రకటించాడు ఆర్థిక మంత్రి. వచ్చే 5 ఏళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం. దీంతోనే అరుణ్ జైట్లీ ప్రసంగం ప్రారంభమైంది. అదే స్థాయిలో పెరుగుతున్న జీవన వ్యయం, ఆ మేరకు పెరగని మద్దతు ధరలు వెరసి వ్యవసాయ ఆదాయాల తిరోగమనానికి దారితీసింది. నేషనల్ శాంపిల్ సర్వే 70వ రౌండ్లో రైతుల సగటు ఆదాయం, వారి నెలసరి వ్యయం 6,426 రూపాయల కంటే తక్కువగా ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్ రైతులకు ఏ విధంగా మేలు చేస్తోందని రైతులోకం ప్రశ్నిస్తోంది. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 35,984 కోట్ల రూపాయలు కేటాయించారు. నీటిపారుదల సౌకర్యాలు, నిల్వ, ప్రాసెసింగ్ సౌకర్యాలు, ఈ మార్కెట్ విధానం ఏర్పాటు ద్వారా రైతుల ఆదాయం పెంచొచ్చన్న ఆలోచన బడ్జెట్లో కనిపిస్తోంది. 35,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్తున్నా వాస్తవానికి ఇది చాలా తక్కువ. 2014-15లో 31,000 కోట్లు, 2015-16లో 24,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దేశ జనాభాలో 55% మంది వ్యవసాయం, అనుబంధ రంగాల మీద ఆధారపడి ఉంటే బడ్జెట్ కేటాయింపులు మాత్రం 1.9% మాత్రమే కేటాయించారు.
దేశ రైతుల్లో సగం మందికి పైగా వరుస కరువులతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆదాయాలు లేక అప్పుల పాలై వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక ప్రత్యేక ప్యాకేజీ కోసం రైతులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో బడ్జెట్ నిరాశ కలిగించిందని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వ్యవసాయం పూర్వకాలంలో ఒక వృత్తిగా ఉండేది. అంటే అందరం కలిసి చేసేవాళ్ళం, ఒకరి మీద ఒకరు ఆధారపడి చేసేవాళ్ళం. ఈరోజు వ్యవసాయాన్ని ఆ మాదిరి చేయమంటే ఎవరు చేయరు. వ్యవసాయం అనేది ఒక లాభసాటి వృత్తి. మాకు బ్రతుకు తెరువు కావాలా. ఈరోజు నేను ఒక రైతు ఉన్నాడంటే వాడు 2 ఎకరాలున్నా 5 ఎకరాలున్నా వాడికి ఆదాయం లాభం రావాలా, ఆ లాభంలో బిడ్డలకు చదువు చెప్పించాలా, పెళ్లికి కొంత నిల్వ చేయాలా, ఇల్లు కొంచెం రిపేర్ చేసుకోవాలా, రేపు ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి పోవాలా. ఏది డబ్బు ఎక్కడా లేదు. మరి ఉద్యోగస్తులకు ఇస్తున్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇస్తున్నారు. ఈరోజు మీరు పాన్ షాపుకి పోతే వాడు పాన్ 10 రూపాయలని నిర్ణయం చేస్తాడు. అందులో వాడి మిగులుబాటు, లాభసాటి, ఆరోగ్యము, ఇన్సూరెన్స్ అన్నీ కలిసి ఉన్నాయి. ఎందుకు? ధర వాడు నిర్ణయం చేస్తాడు కాబట్టి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? ఈ సిఏసిపిని చేతిలో పెట్టుకొని ఒక పనికిమాలిన వ్యవస్థ, దొంగల వాళ్ళు మాకు 10,000 రూపాయల పంటకు ఖర్చు అయితే గత 10-20 సంవత్సరాల్లో ఏ రోజు కూడా వాళ్ళు మాకు 7-8 వేల రూపాయల కన్నా ఎక్కువ ఇలా. అంటే ప్రభుత్వం నిర్ణయించేటువంటి ధరలోనే మాకు మోసం. వచ్చే 5 ఏళ్లలో ప్రస్తుత ధోరణి కొనసాగుతుందని అనుకున్నా, ఏదో విధంగా రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని అనుకున్నా అలాంటి పరిస్థితులేం కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న ఆదాయంతో పోల్చితే అప్పటి వరకు 13,000 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు అతి తక్కువ జీతం పొందే కింద స్థాయి ప్రభుత్వ ఉద్యోగి కన్నా తక్కువే అవుతోంది. ఈ పరిణామాలను గమనించినప్పుడు ఇది ఏమాత్రం ఆశాజనకంగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెంచాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గడిచిన దశాబ్ద కాలంగా రైతులు దీనిపై ఉద్యమం చేస్తూనే ఉన్నారు. అయినా రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మద్దతు ధరల పెంపు కోసం, ధరల స్థిరీకరణ నిధుల కోసం కేటాయింపు లేదు. ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఈ దిశగా బడ్జెట్లో ఎలాంటి ప్రయత్నం జరగలేదు. రైతులకు అందుతున్న సంస్థాగత రుణాలు 21% మాత్రమే. ఫలితంగా రైతులపై రుణభారం పడుతోంది. వ్యవసాయ రుణాలు 9 లక్షల కోట్ల రూపాయలు ఇస్తామని బడ్జెట్లో ప్రకటించారు. దీనికి వడ్డీ రాయితీ కోసం 15,000 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి పంటల బీమా యోజన కోసం 5,500 కోట్లు కేటాయించారు. నీటిపారుదల, భూగర్భ జలాల నిర్వహణ కోసం బడ్జెట్లో చేసిన కేటాయింపులు వర్షాభావ ప్రాంతాల్లో పంటల్ని రక్షించడానికి, పంట నష్టం తగ్గించడానికి కొంతవరకు ఉపయోగపడతాయనే చెప్పాలి. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా అదనంగా 28.5 లక్షల హెక్టార్లకు సాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. ఇందుకోసం 12,000 కోట్ల రూపాయలు కేటాయించడం స్వాగతించొచ్చు. 2014-15లో 13,000 కోట్లు కేటాయిస్తే 5,630 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. దేశంలో సగానికి పైగా రాష్ట్రాలు కరువు బారిన పడిన నేపథ్యంలో ఉపాధి హామీ పథకానికి 60,000 కోట్లు కేటాయించడం సరైనదేననే వాదన వినిపిస్తోంది. ఈయన అంటున్నాడు 8,50,000 కోట్లు ఏదో రుణాలు ఇస్తామని. ఎవరికి చెందుతున్నాయి ఈ రుణాలని? ఈయన ఏం చేశాడంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ 18% కేవలం దీనిలో పరిశ్రమలను కూడా కలిపాడు. అంటే వ్యవసాయ ఆధార సంబంధమైనటివి. అంటే ఎవరైనా సూపర్ బజార్ పెడతారు. ఈరోజు ఒక చిన్నకారు రైతు మారుమూల శ్రీకాకుళం జిల్లాలో 10,000 రూపాయలు కావాలన్నా, ఇక్కడ మోర్ మార్కెట్లు 100 కోట్లు కావాలన్నా కూడా ఆ ప్రయారిటీ సెక్టర్లో కలిపేశారు వీళ్ళు. యాక్చువల్గా ఈరోజు చిన్నకారు సన్నకారు రైతులకు వీళ్ళు ఇచ్చేది చాలా చాలా తక్కువ. గత 4-5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విడిపోయినటువంటి ఆంధ్ర, తెలంగాణ జిల్లాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా గొప్పగా ప్రకటించారు. మేము కౌలు రైతులకు అంతా ఇస్తామని. వీళ్ళంతా దాదాపు ఈ 2 రాష్ట్రాల్లో కలిసి 45-50 లక్షల మంది కౌలు రైతులు ఉంటే వీళ్ళంతా కలిసి ఇచ్చింది ఎంత అంటే 1 లక్ష మందికి కూడా ఇవ్వలేదు. వడ్డీలు పెరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ అప్పుల మీద ఆధారపడి ఉన్న రైతులకి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రుణాలు అందే వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసం పెద్దగా నిధులు అయితే ఏమీ కేటాయించలేదు. పోయిన సంవత్సరం 8,500 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి అప్పులు వ్యవసాయ రుణాలు ఇవ్వడానికి. ఈ సంవత్సరం దాన్ని 9 లక్షల కోట్లు చేశారు. ఇది పెద్దగా ఎక్కువ మందికి ఉపయోగపడదు. దానివల్ల కేవలం 20-25% వ్యవసాయ రుణాలు మాత్రమే బ్యాంకుల నుంచి వస్తాయి. మిగతా అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన పరిస్థితి
పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా ఇండెప్టెడ్నెస్ పెరిగి రైతులు నష్టాల పాలవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో రైతుల ఆదాయాలు రెండింతలు పెరగాలి అనుకుంటే ధరలు కనీసం 14% ప్రతి సంవత్సరము పెరిగితే కానీ 5 సంవత్సరాల కాలంలో అది రెండింతలు అయ్యే పరిస్థితి ఉంది. 100% పెరగాలి అనుకుంటే ప్రతి సంవత్సరం 14-15% పెరగాల్సిన అవసరం ఉంటుంది. గత 2 సంవత్సరాల అనుభవం చూస్తే అది కేవలం 3-4% మాత్రమే పెరిగాయి. మరి ఇన్ఫ్లేషన్కి కరెక్ట్ చేస్తే నిజానికి పెరగకుండా తగ్గాయని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఈ నేపథ్యంలో 100% అభివృద్ధి అన్నది ధరల విషయంలో జరిగే పని కాదు, ఇప్పుడున్న మోడల్ ఇలాగే కంటిన్యూ అయితే. ఇవన్నీ ఎలా ఉన్నా బడ్జెట్లో వాగ్దానం చేసినట్టు రైతుల ఆదాయాలు రెండింతలు పెంచడానికి దోహదం చేసే వ్యూహాల గురించి మాత్రం ప్రస్తావించలేదు. ఈ బడ్జెట్లో కూడా మద్దతు ధరలు పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఆహార ధాన్యాల సేకరణ వికేంద్రీకరణ చేయటం ద్వారా ఎంతమంది రైతులు కనీస మద్దతు ధర పొందొచ్చు? పంటల ఉత్పత్తి ఖర్చుల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉండటం, భూమి, నీరు వంటి ఉత్పాదక వనరులు అందుబాటులో లేని పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఏకీకృత మార్కెట్ సృష్టించడం రైతులకి నష్టం కలిగిస్తుందని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ధరల స్థిరీకరణ నిధికి 900 కోట్ల రూపాయలు కేటాయించడం మంచిదే. అయితే గడిచిన 2 సంవత్సరాల్లో కేటాయింపులు వినియోగదారుల ధరలు పెరిగినప్పుడు వాడుకున్నారే తప్ప ధరల స్థిరీకరణకు వాడుకోలేదు. వ్యవసాయ రంగంలో రైతులు అసంఘటితంగా ఉన్నంత వరకు చాలా సమస్యలకు పరిష్కారం దొరకదు. రైతులను ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పాటు చేయటానికి, రుణాలు, మౌలిక వసతులు కల్పించడానికి వ్యవసాయ రంగంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. మిగతా సంస్థలకు ఇచ్చినట్టు పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ చేపట్టినప్పుడే రైతుల ఆదాయం పెరుగుతుంది. మాకు సలహాలు ఇచ్చే దిక్కు లేదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళేది చాలా గొప్పలు చెప్తారు. ఒక్క అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా, ఒక్కొక్క ఆఫీసర్ కనీసం గ్రామాల్లో తన పరిధిలో ఉన్నటువంటి రైతుల్లో 5% సలహాలు ఇవ్వగలిగినారేమో చెప్పండి. వీళ్ళకి మాత్రం 40-50 వేల కోట్లు ప్రతి ఒక్కడికి జీతాలు ఇస్తారు. ఆఫీసర్లు ఉంటారు, కార్లు ఉంటారు, సెక్రటరీలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ వీళ్ళు ఎంతమందికి అందుబాటులో ఉంటారు? అసలు వీళ్ళు ఈ ఉద్యోగస్తులు పనిచేసే రోజులు ఎన్ని రోజులు చెప్పండి? అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, వెటర్నరీ ఆఫీసర్స్ కానీ, టీచర్స్ కానీ, వీళ్ళు ఉద్యోగస్తులు రైతు పల్లెలకి వెళ్ళి ఎన్ని రోజులు పనిచేస్తున్నారు? ముఖ్యంగా రైతు స్థాయిలో విత్తనోత్పత్తి చేస్తూనే తక్కువ ధరకు మార్కెట్లో కావాల్సిన సమయానికి నాణ్యమైన విత్తనం దొరికేలా చర్యలు తీసుకోవాలి. రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా రైతులందరికీ ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణం అందించాలి. సాగునీటి వసతులతో పాటు ఖర్చు తగ్గించే మార్గాలు అన్వేషించాలి. అన్నింటికీ పంట ఉత్పత్తి ఖర్చుపై 50% కలిపి మద్దతు ధర పెంచినప్పుడే రైతు ఆదాయం పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది. వీటికి తోడు పంట నష్టపోయినప్పుడు పరిహారం అందేలా బీమా సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఓవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మరోవైపు వేసిన పంటలను ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆలోచన వెరసి రైతన్నను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించేలా చేశాయి. డ్రిప్ పరికరాలు అందించాలని రైతులు డిమాండ్ చేయడంతో అధికారులు చేతులెత్తేశారు. డ్రిప్ కోసం దరఖాస్తు పెట్టుకున్నా అందించని దుస్థితి నల్గొండ జిల్లాలో ఏర్పడింది. నీరు తక్కువగా ఉన్నప్పుడు పొదుపు సూత్రాలు పాటించాలి. అందులో ముందు వరుసలో ఉంటుంది డ్రిప్. ఈసారి ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులతో చాలా మంది రైతులు ఉన్న తక్కువ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి డ్రిప్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. నల్గొండ జిల్లాలో 81,000 హెక్టార్లలో డ్రిప్ అమలు చేశారు. 2015-16 సంవత్సరంలో 7,000 హెక్టార్లలో డ్రిప్ ఏర్పాటు కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అయితే వీటికి నిధులు విడుదల చెయ్యాలా వద్దా అన్న మీమాంసలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వ వైఖరి తేటతెల్లమయ్యే అవకాశం కనిపిస్తోందని రైతు సంఘాల నేతలంటున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. అందుబాటులో ఉన్న నీటి వనరుల్ని సమర్థవంతంగా పొదుపుగా వినియోగించుకోవడానికి డ్రిప్ ఎంతో అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా దృష్టి సారించడం లేదు. తక్కువ నీటితో ఎక్కువ భూమిని సాగులోకి తీసుకొచ్చి రైతులు అధిక దిగుబడులు సాధించడమే మైక్రో ఇరిగేషన్ ముఖ్య ఉద్దేశం. జిల్లాలో పథకం అమలుపై నీలిమేఘాలు అలుముకోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి కరువు తీవ్రంగా ఉన్నది. ఈ డ్రిప్ లేక సరైన నీటి గ్రౌండ్ వాటర్ లేని కారణంగా పెద్ద ఎత్తున తోటలు ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. దాదాపు నల్గొండ జిల్లాలోనే 11,000 దాకా
డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి దరఖాస్తులు హార్టికల్చర్ డ్రిప్ ఇరిగేషన్లో పెండింగ్లు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఆ డ్రిప్ మందు నిధులు కేటాయించిన కారణంగా రైతాంగం పెద్ద ఎత్తున ఆఫీస్ చుట్టూ తిరిగిపోతూ ఉన్నారు. ఆ డ్రిప్ మంజూరు కానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించినటువంటి నిధులు వెంటనే కేటాయించాలి. ఉన్న పెండింగ్లో ఉన్న దరఖాస్తులు మొత్తం కూడా వెంటనే మంజూరు చేయకపోతే నల్లగొండ జిల్లాలో తోటలు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా నల్గొండ జిల్లాలో కరువు వల్ల భూగర్భ జలాలు అడుగనటం వల్ల తోటలు ఎండిపోతూ ఉన్నాయి. ఎండిపోయిన తోటలకు చెట్టు కంటికి 5,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వం కనుక దీని విషయంలో సరిగ్గా స్పందించి తోటల రైతులు ఆదుకోకపోతే మాత్రం నల్గొండ జిల్లాలో ఒకే ఎకరం కూడా తోటలు ఉండే పరిస్థితి కనబడతలేదు. ఇప్పటి వరకు 79,000 మంది రైతులు లబ్ధి పొందినట్లు అధికారుల లెక్కలు చెప్తున్నాయి. ఎస్సీ ఎస్టీ రైతులకు 100% రాయితీ అందజేస్తుండగా బీసీలకు 90%, సన్న చిన్నకారు రైతులకు 90%, ఇతర రైతులకు 80% రాయితీని వర్తింపచేస్తున్నారు. ఈ ఏడాది రైతుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులొచ్చాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో డ్రిప్ ఆవశ్యకతను రైతులు గుర్తించారు. దీంతో డ్రిప్ కు డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు కూడా 6,000 అప్లికేషన్స్ మనకు అంటే నియర్లీ అబౌట్ 7,000 హెక్టార్లకు కావాలని చెప్పి అప్లికేషన్స్ మన ఆఫీసులో ఇవ్వడం జరిగింది. దీని మీద గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి ఒక నివేదికను పంపించారు. ఎందుకంటే జిల్లా లోపల వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ రిలీజ్ చేయమని పంపారు. మార్చి తర్వాత ఈ యొక్క బడ్జెట్ రిలీజ్ అవుతుందని చెప్పి అధికారులు చెప్పారు. కాబట్టి మార్చి తర్వాత ఇన్స్టలేషన్స్ కూడా చేసేసి సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులకు ఈ డ్రిప్ ఇరిగేషన్ అందుబాటులో తీసుకొచ్చడానికి 2 ఏళ్లుగా జిల్లా రైతులకు డ్రిప్ పరికరాలు అందుబాటులో లేవు. దీంతో రైతులు నష్టపోతున్నారు. బత్తాయితో పాటు మామిడి తోటలు, కూరగాయల సాగు, ఇంకా ఇతర మెట్ట పంటలకు డ్రిప్ను వినియోగించేందుకు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 6,000కు పైగా దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. ఏటా డ్రిప్ రాయితీ కోసం 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి సమాధానం ఎప్పుడు దొరుకుతుందా అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు ఒట్టిపోతున్నాయి. వరి పొలాలు సాగు చేసే పరిస్థితి లేదు. కాలువల ద్వారా తోటలకు నీళ్లు పెట్టే అవకాశాలు అస్సలే లేవు. ఇలాంటి సమయంలో ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో పంట సాగు చేయాలంటే డ్రిప్ తప్పనిసరి. జిల్లాలో 15 కంపెనీలు డ్రిప్ సామాగ్రి పంపిణీ చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు లేకపోవడంతో ఆయా కంపెనీలు డ్రిప్ సామాగ్రి ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో డ్రిప్ మంజూరు అవుతుందా లేదా అన్న సందేహం నెలకొంది. నీటి కటకటతో మొక్కలు ఎండుముఖం పడుతున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వ నిబంధన ప్రకారంగా సుమారుగా ఈ సీజన్లో 6,000 మందికి మరి ఇలా డ్రిప్ సౌకర్యం సబ్సిడీ మీద కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నది. ఇవాళ రైతులు చెప్పులు అరిగేదాకా డ్రిప్ సౌకర్యం కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎక్కువ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఇవాళ చెట్లు ఎండిపోతున్నటువంటి కరువులో నీళ్ళు లేక భూగర్భ జలాలు వాటర్ తగ్గి ఇవాళ రైతాంగం తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ డ్రిప్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నటువంటి రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితిలో ఇవాళ పాలక ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. దరఖాస్తు చేసుకున్న చిన్న సన్నకారు రైతులకు వెంటనే మంజూరు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో నిరూపించారు చిత్తూరు జిల్లా రైతులు. డ్రమ్ సీడర్ ద్వారా వరి నాట్లు వేస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. ఖర్చు తగ్గించుకునే మార్గాలు అన్వేషిస్తూనే కూలీల సమస్యను అధిగమిస్తున్నారు. వారు అనుసరించిన విధానాలేంటో సవివరంగా తెలుసుకుందాం. వరి సాగు చేసే రైతులు నారు పోసి కూలీలచే నాట్లు వేయిస్తుంటారు. అలా కాకుండా సులభమైన మార్గం డ్రమ్ సీడర్ అంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న చిత్తూరు జిల్లా పెనుమూరు మండల రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని నిరూపించారు. పెరిగిన కూలీ రేట్లు, అందని సాంకేతిక నైపుణ్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో అందే అధునాతన పరికరాల వాడకంతో లాభాలు గడిస్తున్నారు. 15 సంవత్సరాల తర్వాత చిత్తూరు జిల్లాలో కురిసిన వర్షంతో వరి నాట్లు వేసిన రైతులు డ్రమ్ సీడర్ ద్వారా తమ ఖర్చును గణనీయంగా తగ్గించుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం వాడితే ఖర్చు పెరుగుతుందన్న అపోహ రైతుల్లో ఉంది. అతి తక్కువ ఖర్చులో కూడా
సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా వ్యవసాయంలో ఖర్చు తగ్గించవచ్చని నిరూపించారు ఈ రైతులు. పెనుమూరు మండలంలో దాదాపు 1000 ఎకరాల్లో డ్రమ్ సీడర్ ద్వారా వరి నాట్లు వేసి ఖర్చు తగ్గించుకున్నారు. కూలీల ఖర్చు తగ్గడమే కాకుండా అధిక దిగుబడి సైతం సాధిస్తున్నారు. ఈ పద్ధతిలో 10 నుంచి 20 రోజుల ముందుగానే పంట కోతకొస్తోంది. ప్రభుత్వం నుంచి ఈ డ్రమ్ సీడర్ 50% సబ్సిడీకే రైతులకు అందిస్తున్నారు. కేవలం 4000 రూపాయలతో రైతులు కొనుగోలు చేస్తున్నారు. డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలు విత్తుతున్నారు. సాధారణంగా నారుమడులు ఏర్పాటు చేసి నెల రోజులు పిలకలు పెరిగిన తర్వాత ఆ నారును నారుమడుల్లో నాటేవారు. అయితే ఈ డ్రమ్ సీడర్ ద్వారా నేరుగా వరి కయ్యాల్లో విత్తనాలు నాటవచ్చు. గంట వ్యవధిలో ఒక వ్యక్తి డ్రమ్ సీడర్ ద్వారా ఎకరా విస్తీర్ణంలో పంట నాటుకోవచ్చు. ముందు విత్తనాలను 24 గంటలు నానబెట్టి వరి గింజల పొట్టు పగిలేటట్లు చూసుకోవాలి. ఆ తర్వాత డ్రమ్ సీడర్ యంత్రంలో అర్ధభాగం నింపాలి. సిద్ధం చేసుకున్న మడిలో నీరు తక్కువగా ఉండేలా చూసుకుని బురద ఉండేలా చదును చేసుకోవాలి. సిద్ధంగా ఉన్న డ్రమ్ సీడర్ యంత్రం ద్వారా నారుమడుల సాళ్ల రూపంలో యంత్రాన్ని తిప్పితే క్రమ పద్ధతిలో వరి విత్తనాలు నాటొచ్చు. ఈ విధానం ద్వారా ఎకరానికి 6 నుంచి 7,000 రూపాయలు ఆదా చేసుకోవచ్చని రైతులు చెప్తున్నారు. సబ్సిడీ రూపంలో నాకు ఈ యంత్రాన్ని తీసిచ్చినారు. దీని మేము మా ఊరు అందరూ వాడినాము. దీనివల్ల ఒక ఎకరాకు 6,000 నుంచి 7,000 రూపాయలకు ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు అమలు చేసిన దానివల్ల మా ఊరికి మ్యాక్సిమం అంటే కూడా 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదా అయింది. దీనివల్ల అందరికీ చేసుకున్నా కానీ ఉపయోగమే. నారు చేసి మడి నాటాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఖర్చు చాలా తగ్గుతుంది. రైతు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. పోయిన ఫలితంలో వచ్చి ఈ ఫలితానికి నాకు 7,000 నుంచి 8,000 వరకు ఆదా అయింది. ఎట్లా ఆదా అయింది అంటే పోయిన ఫలితం వచ్చి నారు పోసి నారు పెరిగి నాటేదానివల్ల ఒక ఎకరాకు వచ్చి 10 మంది పెరిగేదానికి అవుతుంది. పోయిన ఫలితంలో వచ్చి 33,000 రూపాయలు నారు పెరిగే వాళ్ళకి ఇచ్చినాను. ఈ ఫలితంలో వచ్చి నారు పెరిగేది అవసరం లేదు. డ్రమ్ సీడర్ ద్వారా నాటితే మొక్కకు మధ్య ఎడం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా దుబ్బు పెరిగి దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి సాళ్లు వరుస క్రమంలో ఉన్న కారణంగా మధ్య కోనో వీడర్ తిప్పవచ్చు. దీంతో నేల గుల్లబారి దిగుబడి పెంచుకోవడానికి దోహదపడుతుంది. దీనికి తోడు ఇందులో కలుపు సమస్య అంతగా ఉండదు. డ్రమ్ సీడర్ వేసుకునే వాళ్ళు బురద పల్చగా ఉండాలి. పొలంలో నీళ్లు బాగా చదును చేసుకోవాలి. నీళ్లు బయటికి పోయేటట్లు చూసుకోవాలన్నమాట. రైతులు అది కూడా చెప్పాము. అదే కాకుండా డ్రమ్ సీడర్ వేసుకుంటే మామూలు పైరు కన్నా ఒక 10 రోజుల ముందే కాపుకొస్తుంది కూడా. ఇంకా డ్రమ్ సీడర్లో ముఖ్యంగా కలుపు సమస్య ఒకటి ఉంటుందండి. మేము అందుకనేసి ఇప్పుడు కొత్తగా పైరు నాటిన 3 రోజుల లోపల పైరజో సల్ఫిథరాన్ అనేసి ఒక మందు, అది వాడితే 80 గ్రాముల ఎకరాకు సరిపోతుంది. అది వాడడం వల్ల కూడా కలుపు కూడా రాదండి. కాస్ట్ 4,500 పూర్తి ధర. మేము 50% రాయితీతో ఇస్తున్నాము. రైతులు 2,200 కట్టాల్సి వస్తుంది. రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించడం ద్వారా వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకోవచ్చు.